పాపం పండింది. కటకటాల వెనక్కి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. అరెస్టుకు వేలయ్యింది. ఎవరనుకుంటున్నారు? బూతులు మాట్లాడటంలో సిద్ధహస్తురాలు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందిని మానసికంగా హింసించినటువంటి ఒక మానసిక ఉన్మాది, మహిళా ఉన్మాది ఆవిడే శ్రీరెడ్డి. గతంలో సినిమా ఇండస్ట్రీ సంబంధించి చిన్న చిన్న పాత్రలు వేసినటువంటి శ్రీరెడ్డి ఆ తర్వాత కాలంలో సినిమాల్లో అవకాశాలు రాలేదంటూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అప్పటి నుంచి హైలైట్ అయ్యారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఆయన్ని బూతు మాటలతోటి ఇష్టానుసారంగా మాట్లాడారు. అప్పటి నుంచి మీడియా అటెన్షన్ పొందుతూ వచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో తన మాటల దాడి జనసేన అధినేత మీద రోజు రోజుకి ఎక్కువైందనే చెప్పొచ్చు. ప్రతిరోజు రోజుకొక బూతు పోస్టుతో, రోజుకొక బూతు మాటతో జనసేన పార్టీ కార్యకర్తలకి మానసికంగా నిద్రాహారాలు లేకుండా చేసినటువంటి వ్యక్తి శ్రీరెడ్డి. అయితే 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక ఆవిడ నోటికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఇష్టానుసారంగా మాట్లాడటం మొదలుపెట్టింది. అటు జనసేన అధినేతతో పాటు టీడీపీ అధినేతను, ఆయన కుమారుడును బూతు మాటలతోటి, బూతు రాతలతోటి ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురి చేసింది మానసికంగా. ఆయా పార్టీల కార్యకర్తలు సైతం ప్రతిరోజు మానసికంగా నలిగిపోయేలా చేసింది. ఆవిడ మాట్లాడిన మాటలకి అటు జనసేన అధినేత అభిమానులు, టీడీపీ అధినేత అభిమానులు ప్రతిరోజు మానసికంగా చిత్రవధ అనుభవించారు. అయితే పాపం ఏదో ఒకరోజు ఖచ్చితంగా పండుతుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. ప్రస్తుతం శ్రీరెడ్డి వంతు వచ్చింది. రెడ్ బుక్లో శ్రీరెడ్డి పేజీ ఓపెన్ అయింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆవిడ చాలా తెలివిగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. అన్నయ్య లోకేష్ క్షమించమంటూ నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ ఒక లెటర్ రాసింది. అందులోనే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సైతం క్షమాపణలు చెప్పింది. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యేలకు, జనసేన ఎమ్మెల్యేలకు, ఆ కార్యకర్తలకు, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారిని సైతం క్షమించమని వేడుకుంటూ ఒక లెటర్ రిలీజ్ చేసింది. అయితే ఆ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత అందరూ అనుకున్నారు శ్రీరెడ్డిని ఈ ప్రభుత్వం మర్చిపోయింది, రెడ్ బుక్లో శ్రీరెడ్డి పేజీ చించేశారు అనుకున్నారు. కాదు, రెడ్ బుక్లో శ్రీరెడ్డి పేజీని చాలా ప్రత్యేకంగా భద్రపరిచారు. ప్రస్తుతం ఆవిడ వంతు వచ్చింది. అయితే గత ఏడాది నవంబర్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళా కౌన్సిలర్ ఆవిడ మీద నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే ఆవిడ వంతు వచ్చింది. నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందినటువంటి పూసపాటి రేగ పోలీస్ స్టేషన్కి శ్రీరెడ్డిని పోలీసులు పిలిపించి చాలాసేపు విచారించిన తర్వాత ఆవిడకి 41A నోటీసులు ఇచ్చారు. మేము ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాలంటూ శ్రీరెడ్డికి పోలీసులు కాస్త గట్టిగానే చెప్పారు. అయితే విచారణకి పిలిపించి విచారణ చేసి మళ్ళీ ఆవిడకి 41A నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆవిడ్ని కస్టడీలోకి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ వల్ల మానసికంగా ఒక వ్యధని అనుభవించినటువంటి కూటమి పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం ఆవేదన చెందుతున్నారు. అయితే ఈరోజు ఆవిడ్ని కేవలం విచారణకు విచారించి 41A నోటీసులు ఇచ్చి ఉండొచ్చు. కానీ మళ్ళీ విచారణ పిలిచి ఖచ్చితంగా పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే 2 రోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గానికి చెందినటువంటి పాలేటి కృష్ణవేణినే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసు వ్యవస్థ కొన్ని సంవత్సరాల పాటు ఇష్టానుసారంగా మాట్లాడి మీడియాని, సోషల్ మీడియాని ఉపయోగించుకొని బూతు మాటలతో, బూతు రాతలతో రెచ్చిపోయినటువంటి నీలిచిత్ర నటిగా మరి బిరుదు పొందినటువంటి శ్రీరెడ్డిని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంతో కొంత కంపేర్ చేసుకుంటే శ్రీరెడ్డి కన్నా 100 రెట్లు బెటర్ అయినటువంటి పాలేటి కృష్ణవేణికే తప్పలేదు కటకటాల పాలవటం. మరి శ్రీరెడ్డి వంతు ఖచ్చితంగా వచ్చింది. శ్రీరెడ్డిని కూడా 1-2 విచారణలు జరిపిన తర్వాత ఆవిడ్ని కస్టడీలో తీసుకున్నటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ 5 సంవత్సరాల పాటు మరొక 4 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈవిడ చెప్పుకూడు తినాల్సిందే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం చేసేటువంటి తప్పుకి, మాట్లాడేటువంటి మాటకి బహుశా
ఈరోజు దానికి శిక్ష పడే అవకాశం ఉండదేమో, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు పాపం పండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో శ్రీరెడ్డి అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఆవిడని ఆల్రెడీ పోలీసులు ఒకసారి పిలిచి విచారించి 41 నోటీసులు ఇచ్చారు కాబట్టి మళ్ళీ విచారణకు రావాలని చెప్పి ఆవిడకి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి విచారణకు పిలిచి ఆవిడని కటకటాల వెనక్కి నెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అందులో నెల్లిమర్ల పోలీసులు ఈవిడ సంబంధించినటువంటి కేసులకు సంబంధించి ఈవిడ మీద వచ్చిన కంప్లైంట్లకు సంబంధించి చాలా 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 సీరియస్గా ఉన్నారంట. సో అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీ అధిష్టానాలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు సైతం ఈవెన్ని ఇమీడియట్గా తీసుకొని లోపల వేయాలి, కటకటాల్లో ఈవెన్ని వేయాలి. ఈవెన్ని చూసి ఈ విధంగా మారాలన్నా మాట్లాడాలన్నా మరి ఏ మహిళ కూడా ముందడుగు వేయకూడదు అని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు. యావత్ తెలుగు సమాజం మొత్తం కూడా దిక్కులు పెక్కటెల్లేలా అరుస్తూ ఉన్నారు. శ్రీరెడ్డి లాంటి ఒక మహిళా ఉన్మాదిని కటకటాల వెనక్కు నెట్టాల్సిందే, చెప్పకూడి తెరిపించాల్సిందేని. మరి చూడాలి శ్రీరెడ్డి అరెస్ట్కి మరి పోలీసులు ఎప్పుడు శ్రీకారం చుడతారో.